హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యాస్ జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్. మరి ఈ మ్యాంగో సీజన్లో చాలామంది చాలా రెసిపీస్ చేస్తుంటాం. మరి మీరెప్పుడైనా మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ ట్రై చేశారా? ఇంకొద్ది రోజుల్లో మ్యాంగో సీజన్ అయిపోతుందనే చెప్పుకోవాలి. సో ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోగా చక్కగా ఇంట్లోనే ఎంతో సింపుల్గా అండ్ మరెంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ రెసిపీని నేను ఇక్కడ చూపించిన విధంగా పక్కా కొలతలతో మీరు కూడా ట్రై చేశారంటే రెసిపీ అనేది మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక తిక్కుగా ఉండే పాత్రని ఏదైనా కానీ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలనైతే బాగా బాయిల్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ రెసిపీస్ కోసం ఎప్పుడు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్నే వాడాలండి. ఈ విధంగా మీగడతో ఉన్న పాలని మనం ఉపయోగించడం వల్ల ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ని ఇవ్వడమే కాకుండా మంచి స్ట్రక్చర్ని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. సో పాలని మనం బాగా మరిగించే ముందు ఒక 1/2 కప్పు పాలు వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 కప్ పాలలోకి కలుపుకోవడానికి మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ పాలల్లోని లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. పాలు మనకి బాగా మరిగేయని తర్వాత అప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని అందులోకి యాడ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఈ విధంగా ఒక 3 సార్లు అయినా బాగా పొంగేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరగపెట్టుకోవడం వల్ల మనకి మేగడ అనేది చక్కగా ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మేగడ అనేది ఎంత చక్కగా వచ్చిందో. సో ఈ విధంగా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. సో ఈ షుగర్ అనేది ఇందులోకి బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ మిల్క్, ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఈ పాలల్లోకి మనం ఎప్పుడైతే కస్టర్డ్ ఫ్లేవర్ మిల్క్ని యాడ్ చేసేసుకున్నామో ఇది చిక్కబడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల అడుగు అనేది మనకి మాడకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పాలు ఈ విధమైన చిక్కని కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారపరచుకోవాలి. సో 1/2 లీటర్ పాలకి మనకి ఈ సైజ్ మ్యాంగో పెద్దదైతే 1 సరిపోతుందండి, లేదా మీ దగ్గర చిన్న ఉంటే 2 తీసుకోండి. సో ఈ విధంగా కట్ చేసి పల్ప్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 12 నుండి 15 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసి మెత్తని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు యొక్క పల్ప్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి చక్కగా చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా చల్లారబరుచుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని కనీసం ఒక 10 నిమిషాలైనా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఎంత ఫ్లఫీగా ఉంటే ఐస్ క్రీమ్ అనేది మనకు అంత సాఫ్ట్గా వస్తుంది. సో ఈ టైంలో మీరు స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మీరు సెలెక్ట్ చేసుకున్న మ్యాంగోస్ మీకు అంత స్వీట్గా లేవనిపిస్తే ఇక్కడే కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఐస్ క్రీమ్ కోసం ఇలాంటి స్టీల్ బాక్స్ కానీ ఎయిర్ టైట్ క్యాప్ ఉండే ఇలా గ్లాస్ కంటైనర్స్ కానీ లేదా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి కనుక ఇలాంటి చిన్న స్టీల్ బౌల్ అయినా లేదా కుల్ఫీ మౌల్స్ అయినా ఇలాంటి వాటిలో దేన్నైనా సరే యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ స్టీల్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన మిక్స్చర్లోకి కొన్ని డ్రై నట్స్ని అయితే తీసుకుందాం. అలాగే మ్యాంగో పల్పును కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని స్టీల్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మిశ్రమం మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక టాపింగ్ కోసం ఇంకొంచెం క్యాష్యూ మరియు బాదం పప్పుని యూజ్ చేస్తున్నాను. ఇవే కాకుండా మీకు నచ్చే ఎలాంటి డ్రై నట్స్నైనా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా టాపింగ్ అయిపోయిన తర్వాత
ఐస్ క్రీమ్ పైన వాటర్ అనేది చేరకుండా అల్యూమినియం ఫాయిల్తో చుట్టూ ఇలా కవర్ చేసుకున్నాక కంటైనర్ క్యాప్తో టైట్గా క్లోజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా టైట్గా క్లోజ్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టెంపరేచర్ లెవెల్ అనేది మ్యాక్సిమం ఉండేలా సెట్ చేసుకోండి. సో మనకి ఈ ఐస్ క్రీమ్ రెడీ అవ్వడానికి అట్లీస్ట్ 10 to 12 అవర్స్ అయినా టైం పడుతుందండి. సో ఆఫ్టర్ 12 అవర్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూసేద్దాం రండి. సో చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో మీరు కూడా ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ట్రై చేసి మీ ఇంట్లో వారందరితో కలిసి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా మరెంతో టేస్టీగా ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.